సో అందులో డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉంది. ఎకనామిక్స్ లో మనకి ఫస్ట్ మీకు సిపిజెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి మొత్తం సిలబస్ మీద ఒక అవగాహన ఉండాలి. దట్ మే బి జేఎల్ డిఎల్ ఆర్ ఈ సిపిజెట్ అయినప్పటికీ కూడా. ఓకే, ఎనీవే సో మనకి ఇంటర్ లో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉండదు. నెక్స్ట్ డిగ్రీలోనే నేర్చుకుంటాం. దట్ టు డెవలప్మెంట్ ఎకనామిక్స్ పేపర్ డిగ్రీ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది. మాక్సిమం ఎవరికి ఉండదు. అంటే తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే సెమ్ లో ఒక పేపర్ గా దీన్ని ఎంచుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే, సో మనం ఈ సిలబస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసే ముందు మనకి సిబిజెట్ లో మనకి వెయిటేజ్ కనుక చూసుకున్నట్లయితే నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో మీకు సిలబస్ మైక్రో, మ్యాక్రో, మైక్రో 1, మైక్రో 2, నెక్స్ట్ మ్యాక్రో, పబ్లిక్ ఎకనామిక్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. సో ఈ ఏదైతే నియర్లీ మైక్రో 2, మ్యాక్రో, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ 6 బ్రాంచెస్ ఉన్నాయి మీకు. ఈ 6 బ్రాంచెస్ నుంచి మనకి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద క్రైటీరియా ఎక్కువ క్వశ్చన్స్ మనకి మైక్రో నుంచి, తర్వాత మ్యాక్రో నుంచి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్, నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇవి కొంచెం 10 to 12 ఆ రేంజ్ లో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం డెవలప్మెంట్ ఎకనామిక్స్ థియరీస్ సిలబస్ స్టార్ట్ చేసే ముందు, మనం ఈ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో డెవలప్మెంట్ ఏదేని ఇంతకు ముందు నీకు స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పాను. యాడమ్ స్మిత్ గురించి మనకి మైక్రోలో వస్తుంది, యాడమ్ స్మిత్ గురించి మనకి మ్యాక్రోలో వస్తుంది, యాడమ్ స్మిత్ గురించి పబ్లిక్ ఫైనాన్స్ లో వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వస్తుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో కూడా వస్తుంది. అట్లా ఒక ఇద్దరు ఎకానమిస్ట్ యొక్క వాళ్ళ యొక్క థియరీస్ లాస్ మనకి అన్నిట్లలో వస్తాయి. సో అన్నిట్లలో వచ్చినప్పుడు మనకి ఒక క్లియర్ ఐడియా ఉండాలి. సో ఏ టాపిక్ అంటే ఏ సిద్ధాంతం ఎందులో వచ్చింది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లోనా, ఇంటర్నేషనల్ ట్రేడ్ లోనా, మైక్రోలోనా, అంటే వాళ్ళ యొక్క థియరీస్ ఆర్ లాస్ అనేది మీరు క్లియర్ కట్ గా ఒక ఐడియా అనేది మీకు ఫస్ట్ ఉండాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు, సో ఇప్పుడు మనం క్లాస్ లో చెప్పుకున్నట్టు డీటెయిల్ గా మనం ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్క క్లాస్ వైజ్ గా చెప్పుకోం. ఓకే, ఇక్కడ మనకున్న మాడ్యూల్స్ ఉన్న టైం పీరియడ్ తోటి సో కొంచెం ఫాస్ట్ చేస్తాం. మరి ఏంటి క్లాస్ లో చెప్పినట్టు ఒక చిన్న టాపిక్ ని తీసుకొని ఒక పీరియడ్ మొత్తం అట్లా చెప్పడం ఉండదు. సో మీకు అనేది ఈ 20 days లో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిలబస్ ఎంతైతే ఉందో దాని ప్రకారం 1 day కి ఇంత ఒక టాపిక్, 2 topics, 3 topics అనేది ఉంటుంది. డివైడ్ చేసుకొని మేము దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఈ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా సైటేషన్ చేయడం జరుగుతుంది. సో చెప్పినప్పుడు మీకు ఎటువంటి అంటే ఫస్ట్ క్లాస్ వినండి. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, మీకు డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదు అంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. సో మరి ఇక్కడ మనకి చూసినట్లయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి రోస్టో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. నెక్స్ట్ కార్ల్ మార్క్స్ థియరీ ఆఫ్ ఎకనామిక్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. అంటే మన వృద్ధి, అభివృద్ధి అని ఏదైతే పదాలు యూజ్ చేస్తున్నామో అసలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఎట్లా దశల వారుగా మార్పు చెందుతూ వచ్చిందని చెప్పడానికి మనకి చారిత్రకంగా కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఉంది, అదే విధంగా రోస్టో సిద్ధాంతం కూడా ఉంది. అది మనకి అప్కమింగ్ క్లాసెస్ లో వస్తాయి అవి. సో వాటికంటే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రాన్ని, ఓకే మనం ఇప్పుడు డెవలప్మెంట్ ఎకనామిక్స్ సైడ్ కనుక చూసినట్లయితే మనకి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఫస్ట్ మనం ఫిజియోక్రాట్స్ గురించి చెప్పుకుంటాము. ఫిజియోక్రాట్స్ అంటే ఎవరు? ఫిజియోక్రాట్స్ అంటే ప్రాకృతిక ధర్మవాదులని ఫిజియోక్రాట్స్ అంటాం. ఓకేనా? సో ఫిజియోక్రాట్స్ లో అంటే కొన్ని ఇందులోని మనకి పీపీటీ చేసిన వాటిలలో అవి కొన్ని లేవు. మీరు ఎప్పుడైతే నేను ఇట్లా చెప్పిన పాయింట్స్ ఉంటాయో వాటిని మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫిజియోక్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫిజియోక్రాట్స్ యొక్క ఏంటి, వాళ్ళు ఫిజియోక్రాట్స్ అంటే ప్రాకృతిక ధార్మికవాదులు అని తెలుగులో అంటాం. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. మరి వాళ్ళ యొక్క స్టడీలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ల్యాండ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ల్యాండ్ కు, భూమికి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఒక ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ఏంటి వృద్ధికి దోహదపడేది, అంటే వృద్ధి కారకంగా అయ్యేది
అంటే ల్యాండ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే అగ్రికల్చర్, అగ్రేరియన్ ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఫిజియోక్రాట్స్. ఫిజియోక్రాట్స్ లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని అంటే ఫ్రాంకో క్వీనీని మనం ముఖ్యమైన వ్యక్తిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఫిజియోక్రాట్స్ తర్వాత ఎకనామిక్స్ నెక్స్ట్ మర్కెంటలిస్టులు కూడా ఎకనామిక్స్ ని అధ్యయనం చేయడం జరిగింది. సో మర్కెంటలిస్ట్ అంటే ఎవరు? హూ ఇస్ ద మర్కెంటలిస్ట్? మర్కెంటలిస్ట్ అంటే వీళ్ళని ఏమంటాము తెలుగులో అంటే నజ్మా సౌండ్ కంపరా. ఓకే, ఫిజియోక్రాట్స్ తర్వాత మనకి మర్కెంటలిజం అనేది వర్తకవాదాన్ని తెలియజేస్తుంది. వర్తక వాణిజ్యాన్ని మర్కెంటలిజం అని చెప్పేసి అంటాం. ఓకే, సో మర్కెంటలిజం ఇస్ అన్ ఎకనామిక్ ప్రాక్టీస్ బై విచ్ గవర్నమెంట్ యూజ్ దేర్ ఎకానమీస్ టు ఆగ్మెంట్ స్టేట్ పవర్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే ఇది అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే వర్తక వ్యాపారం ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వర్తక వాణిజ్యం అనేది ఎట్లా దోహదం చేసింది అనేది మర్కెంటలిజం లో చూస్తాము. ఆ తర్వాత ఫిజియోక్రాట్స్ తర్వాత మర్కెంటలిస్ట్ తర్వాత మనకి క్లాసికల్ ఎకనామిక్స్ ని గురించి అధ్యయనం చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి క్లాసికల్ ఎకానమిస్ట్ అనగానే హూ యూజ్ ఫస్ట్ టైం ది వర్డ్ క్లాసికల్ అంటే సాంప్రదాయవాదులు అనే భావాన్ని మొట్టమొదటిగా యూజ్ చేసింది ఎవరు? హూ ఇస్ వెరీ గుడ్, కారల్ మార్క్స్. ఓకే, కారల్ మార్క్స్. అదే విధంగా మనకి సాంప్రదాయవాదులు అనగానే కొన్ని పేర్లు గుర్తుకొస్తాయి. ఓకే, ఆడమ్ స్మిత్, రికార్డో, జే స్మిత్. ఓకే, ఇట్లా కొన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎకానమిస్ట్ యొక్క కేటగరైజేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎవరు, నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఎవరు? ఓకే, సో సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే చాలా మంది ఉన్నారు. ఆడమ్ స్మిత్, రికార్డో, జే స్మిత్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం క్లాసికల్ ఎకానమిస్ట్. ఎందుకు క్లాసికల్ ఎకానమిస్ట్? వాళ్ళందరినీ ఇంత ఒక 5-6 పేర్లు చదివాను. ఈ 5-6 పేర్లని క్లాసికల్ ఎకానమిస్ట్ ఎందుకు అంటున్నామంటే సాంప్రదాయవాదులు వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలు లేదా సూత్రాలు అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ఒకదానికి ఒకటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఓకే, సో మనకి మన డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ చూసినట్లయితే ఓకే, సో ఫాలోవర్స్ ఉంటారు క్లాసికల్ ఎకానమిస్ట్. ఓకే, సో క్లాసికల్ ఎకానమిస్ట్ వాళ్ళ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడమ్ స్మిత్ ఇన్విజిబుల్ హ్యాండ్ అనగానే మనకి ఇంకోటి ఇక్కడ మనం మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ అయినా మైక్రో పబ్లిక్ ఎకనామిక్స్ ఇక్కడ చూసుకునేటప్పుడు మీకు క్లాసెస్ లో భాగంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి అన్నమాట. సో లేసెస్ ఫెయిర్ పాలసీ ఎవరిది, ఇన్విజిబుల్ హ్యాండ్ ఎవరు చెప్పారు? ఓకే, సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఎవరికి సంబంధించింది మీరు దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్లాసికల్ ఎకానమిస్ట్, ఆ తర్వాత నియో క్లాసికల్ ఎకానమిస్ట్. ఓకే, సో క్లాసికల్ ఎకానమిస్ట్ ఎవరైతే చెప్పిన సిద్ధాంతాలని విమర్శించి ఓకే కొత్తగా తమ సిద్ధాంతాలని లాస్ట్ ని ఇచ్చిన నెక్స్ట్ ఆర్థికవేత్తలు నియో క్లాసికల్ ఎకానమిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నియో క్లాసికల్ ఎకానమిస్ట్ అనగానే మనకు కొన్ని పేర్లు గుర్తుకు రావాలి. ఆల్ఫ్రెడ్ మార్షల్, లియోనల్ వాల్డస్. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళని మనం న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్ అంటాం. వీళ్ళ తర్వాత మనం కీన్స్, జేమ్ కీన్స్, జోసెఫ్ షుంపీటర్ ఇట్లా అంటే క్లాసికల్ ఎకానమిస్ట్, నియో క్లాసికల్ ఎకానమిస్ట్ అండ్ కినీషియన్స్ అంటాం. ఓకే, సో కీన్స్ ఫాలోవర్స్ ని కినీషియన్స్ అంటాం. కీన్స్ తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళని ఏమంటామంటే ఫాలోవర్స్ ఆఫ్ కీన్స్ అంటాం. సో అంటే మనకు ఒక ఎకనామిక్ ఎనాలిసిస్ ఆఫ్ ఎకనామిక్ స్టడీ అనేది మనం చూసుకున్నట్లయితే ఫిజియోక్రాట్స్, మర్కెంటలిస్ట్, ఓకే వర్తక వాణిజ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత క్లాసికల్ ఎకానమిస్ట్, నియో క్లాసికల్ ఎకానమిస్ట్, కినీషియన్స్, పోస్ట్ కినీషియన్స్ అంటే మోడర్న్ ఎకానమిస్ట్ అని కూడా అంటాము. సో ఇట్లా మనకి ఎవరెవరు ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఇది మరి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి వచ్చేసరికి మనకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి సిలబస్ చూసినట్లయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి సిలబస్ ఏముందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో యూ షుడ్ ఐడెంటిఫై ది డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ది డెవలప్మెంట్ అండ్ వాట్ ఈస్ ది గ్రోత్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ చూడడానికి రెండు పదాలు కూడా సమాన అర్థం ఇచ్చేటట్టు ఒకదానికి బదులు ఇంకో పదం అన్నట్టు ఉన్నాయి. బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్
డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఓకే, సో మరి ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ బ్రాడర్ గా చూసినట్లయితే మనం ఈ 4 మాడ్యూల్స్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్, సెకండ్ వన్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధిలో కారకాలు ఏంటి, నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. అసలు ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటిది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఓకే, ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్లో మనకి సిలబస్ ఏముంటుంది, కనిపిస్తుందా మీకు? ఇంకో స్లైడ్ నేను క్లిక్ చేశాను. ఆర్ యు ఏబుల్ టు సీ? ఓకే, ఎస్, ఎకనామిక్ డెవలప్, ఐఎమ్ ఆడిబుల్ టు యూ? కొంచెం చెక్ చేసుకోవాలి. ఓకే, yes ma'am. ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి. మరి ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధిలో మనకి ఏమేం టాపిక్స్ ఉన్నాయి? ఓకేనా, ఏమేం టాపిక్స్ ఉన్నాయి? ఫస్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ టాపిక్ లో మనకి ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి. గ్రోత్ ని మనం ఆర్థిక వృద్ధి అంటాము, డెవలప్మెంట్ ఆర్థికాభివృద్ధి అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మధ్య తేడాని తెలుసుకుంటాం. ఫస్ట్ టాపిక్ అది. నెక్స్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి కొలత. అసలు మనం కేటగరైజేషన్ చేస్తున్నాం కంట్రీస్ ని. ఓకే, బ్యాక్వర్డ్ కంట్రీస్ అని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి, డెవలప్డ్ కంట్రీస్ అని పరిభాష ఇన్ని విధాలుగా వాడుతున్నాం మనం. ఓకేనా, దేని బేస్ చేసుకొని ఒక దేశం యొక్క అభివృద్ధిని కొలుస్తారు అనే దానికి మనకి కొన్ని ఏంటి ఇండికేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. బేసిక్ నీడ్స్ అప్రోచ్, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, రోల్ ఆఫ్ స్టేట్ అండ్ మార్కెట్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ మాడ్యూల్లో వచ్చాయి. సో మెజర్మెంట్స్ అనేసరికి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ఎట్లా కొలుస్తారు, దేని ప్రాతిపదికగా తీసుకుంటారు. మనకి నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చూస్తాము. సో అది ఒక కొలత. బేసిక్ నీడ్స్ అప్రోచ్, ఇందులో మనం బేసిక్ నీడ్స్ అప్రోచ్ అంటే సో మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలు ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇంతకు ముందు పాత పద్ధతిలో అయితే మనం ఏమంటాము, ఓకే తినడానికి తిండి, ఉండడానికి వసతి, ఓకే ధరించడానికి దుస్తులు, ఓకే నీరు, ఇట్లాంటివి బేసిక్ గుడ్స్ అని చెప్పుకుంటాం. బట్ నవేడేస్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని కొల్చడానికి ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని పారామీటర్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా నెసెసరీ అన్నమాట. వాటి గురించి విశ్లేషణ బేసిక్ నీడ్స్ అప్రోచ్, ప్రాథమిక అవసరాల్లో చూస్తాము. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అనేది మనం ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ వీటిలోంచి చూస్తుంటాం. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, భౌతిక జీవన ప్రమాణ సూచిక అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక అంటే ఏంటి, నెక్స్ట్ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, లింగ సాధికార కొలత, నెక్స్ట్ పావర్టీ ఇండెక్స్, ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే మనకి ఇందులో పెట్టినవి ఏంటంటే అకార్డింగ్ టు సిలబస్. ఓకే, మనకి ఫస్ట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి కాబట్టి అకార్డింగ్ టు సిలబస్ ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఓకే జెమ్ ఆల్రెడీ వచ్చింది. సో ఇంకొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఇన్ అడిషన్ దిస్ ఓకే విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ ఆల్సో. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఏ ఇండెక్స్ ఎవరు చెప్పారు అనేది ఒక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఏ ఇండెక్స్ లో ఏమేం పారామీటర్స్ తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ చూసుకుంటే ఇందులో మనకి క్రొనలాజికల్ ఆర్డర్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ థియరీస్ లో కూడా మీకు క్రొనలాజికల్ ఆర్డర్ అనేది తెలియాలి. అంటే ఏ సిద్ధాంతము ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు అంటే మనకు వాళ్ళ ఎకానమిస్ట్ యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది కదా, బర్త్ అండ్ డెత్ ఆ పీరియడ్ తో పాటు అది ఒకటి జస్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తూ ఎకానమిస్ట్ ఏ దేశానికి చెందినవాడు అనేది కూడా కొంచెం అటువంటి క్వశ్చన్స్ కూడా అంటే మాప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మనం పర్ఫెక్ట్ గా ఒక దాని మీద ప్రిపేర్ కావాలి అంటే కొంచెం మనము ఆ ఎకానమిస్ట్ ఏ దేశస్తుడు, పీరియడ్ ఆఫ్ టైం, ఆయన చెప్పిన థియరీ లేదా సూత్రం అనేది ఎప్పుడు చెప్పాడు,
ఫస్ట్ మనం ఇంకోటి మెయిన్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి నెక్స్ట్ అండర్ డెవలప్డ్ గ్రోత్ థియరీస్, అండర్ డెవలప్మెంట్ థియరీస్ కూడా వస్తాయి. ఈ గ్రోత్ థియరీస్, అండర్ డెవలప్మెంట్ రిలేటెడ్ థియరీస్ వచ్చినప్పుడు ఒక నియర్లీ ఒక 12 to 13 థియరీస్ ఉంటాయి. 13 నుంచి 14 దాకా 13, 14 థియరీస్ ఉంటాయి. ఈ 13, 14 థియరీస్ ఉన్నప్పుడు ప్రతి థియరీ, ప్రతి సిద్ధాంతం కూడా మీకు ఒక జిస్ట్ లాగా గుర్తుండిపోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే సో ఇప్పుడు మనకి ఏ సిద్ధాంతం ఏం చెప్పింది అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడమ్ స్మిత్ థియరీ చదువుకుంటాము, రికార్డో థియరీ చదువుకుంటాము, కార్ల్ మార్క్స్ థియరీ చదువుకుంటాము. సో అసలు యాడమ్ స్మిత్ ఏం చెప్పాడు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ థియరీ ఏంటి, రికార్డో థియరీ దేని మీద ఎంఫసైజ్ చేసింది. ఓకే, మనకి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ థియరీస్ చూసుకున్నట్లయితే కార్ల్ మార్క్స్ థియరీ ఉంది. నెక్స్ట్ ఏంటి, రోస్టో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ థియరీ కూడా ఉంది, రోస్టో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ సిద్ధాంతం కూడా ఉంది. అంటే ఈ సిద్ధాంతాల్లో ఏంటి మెయిన్ గా ఏం చెప్పారు, ఓకే, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ కొన్ని థియరీస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని సిద్ధాంతాలు డెవలప్డ్ కంట్రీస్ ని బేస్ చేసుకొని అంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఏమంటాం మనము అనుభవాన్ని లేదా అధ్యయనం చేసి కొన్ని సిద్ధాంతాలు ఇస్తే, కొన్ని సిద్ధాంతాలు ఎలా అంటే డెవలపింగ్ కంట్రీస్ కి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలని దృష్టిలో పెట్టుకొని వివరించిన సిద్ధాంతాలు ఉన్నాయి. మరి ఏ సిద్ధాంతం ఏ దేశాలకి సరిపోతుంది అనేది మనం ఈ సిద్ధాంతాల్లో చూస్తాము. ఎనీవే ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ లో కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఎట్లా కొలుస్తారు అనేది ఫస్ట్ మాడ్యూల్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ వచ్చేసి ఓకే, సో సెకండ్ మాడ్యూల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధిలో కారకాలు ఏంటి. ఆర్థిక అభివృద్ధి, ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాం, గ్రోత్ అనలేదు ఇక్కడ, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాం. డెవలప్మెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన. సో మరి ఈ అభివృద్ధిని ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని నిర్ణయించే కారకాలు ఏంటి. ఇక్కడ నిర్ణయించే కారకాలని ఏమంటాము, ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సరే ఏమేంటివి అంటే ఇక్కడ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇవి కూడా ఉంటాయి. అంటే రాజకీయ కారకాలు, ఆర్థిక కారకాలు ఉంటాయి. సో ఇవి ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ఎట్లా నిర్ణయిస్తాయి. అదే విధంగా ఈ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ గురించి తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు ఏంటి. సో మనకి ఇండియా అనగానే మన ఇండియాని మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పమనండి అనగానే ఏమని చెప్తాము, అగ్రేరియన్ ఎకానమీ అని చెప్పేసి, ఓకే, హయ్యర్ మోస్ట్ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ అని చెప్పేసి, ఓకే, పావర్టీ ఎక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి, లో టెక్నాలజీ, లో లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇట్లాంటి వర్డ్స్, ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ మనకు ఆటోమేటిక్ గా మనం గుర్తు చేసుకుంటాం. ఓకే, సో అంటే డెవలపింగ్ కంట్రీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఏంటి, అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఏంటి. సో అది మనకి సెకండ్ మాడ్యూల్ వస్తుంది. నెక్స్ట్ పాపులేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. Okay, population and economic development. Okay, one of the factor, okay, which influence the economic development is population. జనాభా కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఓకే, మరి పాపులేషన్, జనాభాకి సంబంధించిన సిద్ధాంతాలు ఏమున్నాయి. ఈ జనాభాకు సంబంధించిన సిద్ధాంతాల్లో కూడా చూడండి, పాపులేషన్ అనగానే, పాపులేషన్ పెరుగుతుంది అనగానే, పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఓకే 100% అడ్వర్స్ ఎఫెక్ట్ అని కాదు. ఓకేనా. సో ఇక్కడ మేజర్ గా ఉండే ప్రాబ్లం ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ లో అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ జనాభా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉండడానికి అవకాశం ఉంది, అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా ఉందనేది మనకి ఏంటి అంశం. కానీ అన్ని దేశాలకి పాపులేషన్ ఎక్కువగా ఉండడం అనేది శాపం కాదు. ఓకే, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే డెవలప్డ్ కంట్రీస్ లో కొద్ది మేరకు పాపులేషన్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు డెవలపింగ్ కంట్రీస్. ఓకే, ఎందుకు తక్కువ, ఇక్కడ ఎందుకు ఎక్కువ, కొన్ని మనం ఇక్కడ మనకి న్యాచురల్ ఫ్యాక్టర్స్, ఓకే, ఇక్కడ మనం న్యాచురల్ రిసోర్సెస్, మనకి యాక్చువల్లీ పాపులేషన్ అనేది హ్యూమన్ రిసోర్సెస్, వన్ ఆఫ్ ది అసెట్ ఆఫ్ ది కంట్రీ పాపులేషన్.
ఆప్టిమం పాపులేషన్ అనేది ఎట్లా ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి డెవలప్మెంట్ కి లీడ్ తీస్తుంది అనేది మనం ఇక్కడ కొన్ని థియరీస్ ఉన్నాయి. పాపులేషన్ రిలేటెడ్ థియరీస్ ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి. వాటి గురించి చదువుకుంటాం. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఓకే, అంటే జనాభా ఎలా పరివర్తన, దశల వారీగా జనాభా పరివర్తన ఎట్లా జరిగింది, అది మనం థియరీస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి అండ్ ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది మనం సెకండ్. ఎనీవే సెకండ్ మాడ్యూల్ వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటి టాపిక్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఒక టాపిక్, పాపులేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటి, థియరీస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇదంతా కూడా సెకండ్ మాడ్యూల్. సో ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సిలబస్ ఫస్ట్ మీ మైండ్ లో ఉండాలి. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే మనం 1 by 1 టాపిక్ చెప్తున్నామో అందులోంచి మీరు క్లాస్ లో విన్న పాయింట్స్ ని ఆల్రెడీ పీపీటీ షేర్ చేస్తాం. మాక్సిమం పీపీటీస్ లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, 1-2 ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చు. కానీ సో ఆ పీపీటీ చూసేటప్పుడు, క్లాస్ విన్న తర్వాత ఆ పీపీటీస్ ని ఫాలో అయ్యేటప్పుడు ఇక్కడ ఒక పీపీటీలో ఒక పేరాగ్రాఫ్ లాగా మనం చదువుకున్నాం అనుకోండి, అందులో ఈ క్వశ్చన్ ని ఎట్లా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా, సేమ్ టాపిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినర్ అయితే, లేదా మనం ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచించాలి. సో ఈ టాపిక్ ఇంతవరకు చదువుతున్నాం, ఓకే, దీని గురించి విశ్లేషణ ఇంతవరకు ఉంది. సో ఇందులో క్వశ్చన్ ఎట్లా రావడానికి అవకాశం ఉంది, మనం చదివేటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ చదువుకుంటూ పోవడం కాదు. చదువుకుంటూ పోతుంటే ఓకే క్లాస్ అర్థమైంది, చదివినం అయిపోయింది రాస్తాం అని అంటాం. కానీ మనకి ఎనాలిసిస్ అనేది ఎప్పుడు చేయగలుగుతాము, వెన్ వి కన్వర్టెడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం క్వశ్చన్ ఫామ్ లో మనమే ఇక్కడ ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ ని ఎట్లా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది, 2-3 వేస్ లో మనం దాన్ని ఫ్రేమ్ చేయగలగాలి. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ని మేము పీపీటీ సెండ్ చేస్తాం కాబట్టి మీరు ఆ పీపీటీస్ ఒక ఫోల్డర్ లో వేసి పెట్టుకోండి. ఎగ్జామ్ అప్పుడు ఆ పీపీటీస్ చూస్తే సరిపోతుంది. ఇంకొకటి నేను చెప్పాను కదా, ప్రిపరేషన్ చేసేటప్పుడు క్వశ్చనింగ్ వేలో చదవండి. క్వశ్చనింగ్ వేలో మీరు చదివితే గుర్తుంటుంది, మంచిగా గుర్తుంటుంది. ఓకేనా, నా ఇక్కడ మనం ఫస్ట్ మరి డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఓకే చూసినట్లయితే ఫస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ యాక్చువల్ గా మనం ఒక దేశం అభివృద్ధి చెందుతున్న దేశమా అనేది ఎట్లా చెప్తాము. ఓకే, సో బేస్డ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది సొసైటీ ఆల్సో పూర్ పీపుల్ ఆర్ దేర్, రిచ్ పీపుల్ ఆర్ దేర్, మిడిల్ ఇన్కమ్ పీపుల్ ఆర్ దేర్. ఓకే, మనకి ఆర్థిక వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, పేద వర్గం ప్రజలు ఉన్నారు, బాగా రిచ్ ధనవంతులైన వర్గం ప్రజలు కూడా ఉన్నారు. సో వీఆర్ categorizing in the economy a section of the people, poor section of the people, middle income people and rich people. So how we are categorizing those section of the people? We are categorizing those people on the basis of their income level. We are categorizing those people on the basis of their income level. అయితే మనం వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి ఎట్లా కేటగరైజేషన్ చేస్తున్నాము, ఇక్కడ మనం ఈ దేశాలను కూడా నేషనల్ ఇన్కమ్ జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఆర్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, జిఎన్పి అన్నా జిఎన్ఐ అన్నా ఒకటి. జిఎన్పి జిఎన్ఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఆ దేశాల యొక్క ఆదాయాన్ని బట్టి అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పేసి కేటగరైజేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలపింగ్ ఎకానమీస్ అని యూజ్ చేసేటప్పుడు సో మనము ఒక్కొక్కసారి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఓకే, సో ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీ యూజ్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ టర్మినాలజీ యూజ్ చేసినప్పుడు మనం ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం. డెవలప్డ్ ఎకానమీ అంటే మనకు బాగా మంచిగా క్లారిటీ ఉంటుంది. డెవలప్డ్ ఎకానమీ అంటే ఏంటి? డెవలప్డ్ ఎకానమీ అంటే ఏంటి? డెవలప్డ్ ఎకానమీ అంటే ఏంటి? జస్ట్ రెస్పాండ్. డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి? అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అంటున్నాం.
ఓకే, మనం ఇంకో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థని, ఓకే తక్కువగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి ఇట్లా కేటగరైజేషన్ చేస్తున్నాం. అంటే మనం ఈ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో కొన్ని సిమిలర్ గా ఉన్నాయి, కొన్ని కొంచెం అభివృద్ధి చెందిన దేశం అనేది క్లారిటీగా చెప్తున్నాం. సో ఇక్కడ ఈ టర్మినాలజీలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము డెవలపింగ్ ఎకానమీస్ అంటున్నాం. యాక్చువల్ గా వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ, బలహీన ఆర్థిక వ్యవస్థ అన్న పదాలు కూడా ఉన్నాయి మనం. ఓకే, బ్యాక్వర్డ్ ఎకానమీ, ఓకే అండర్ డెవలప్డ్ ఎకానమీ, బ్యాక్వర్డ్ ఎకానమీ అనేది ఎట్లా ఉందంటే ఆ దేశాలని కొంచెం డిస్కరేజ్ గా చేసినట్టుంది. కాబట్టి సో ఇక్కడ మనం ఏమంటున్నాము, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలని పిలవకుండా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ ఏమని యూజ్ చేస్తున్నామంటే డెవలపింగ్ ఎకానమీస్ అనేది యూజ్ చేయడం మంచిగా ఉంటుందని చెప్పేసి. ఓకే, సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎకానమీస్ ని డెవలపింగ్ ఎకానమీస్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా మనం చేస్తున్నాం. సో మెయిన్లీ కేటగరైజేషన్ మనకి ఓకే వరల్డ్ డెవలప్మెంట్ ఎకనామిక్ రిపోర్ట్ ప్రకారం 4 వేగా మనకి క్లాసిఫికేషన్ ఉంది. మొత్తానికి మనం ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మెయిన్ గా చూసేది ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటిది, సో మెయిన్ గా ఇది మనకి తెలిసి సరిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి. సో ఇక్కడ చూడడానికి 2 పదాలు కూడా సేమ్ ఉన్నాయి, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. ఓకే, సో అయితే దీనికి స్పష్టమైన తేడాను తెలిపింది ఎవరు అంటే జోసెఫ్ షుంపీటర్ అండ్ ఆల్ఫ్రెడ్ బ్రోనే, జార్హిక్స్. ఓకే, సో వీళ్ళు కూడా ఉన్నారు, జోసెఫ్ షుంపీటర్, ఆల్ఫ్రెడ్ బ్రోనే. వీటి మధ్య తేడాను గుర్తించారనమాట. దేని మధ్య, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. సో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఇంగ్లీష్ లో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ఓకే సో అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించింది. ఆర్థికాభివృద్ధి అనేది మనం డెవలప్మెంట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఎనీవే, సో ఆర్థిక వృద్ధి ఓకే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలని స్పష్టమైన తేడాను తెలిపింది ఎవరు అంటే జోసెఫ్ షుంపీటర్, ఆల్ఫ్రెడ్ బ్రోనే, ఓకే జార్హిక్స్ కూడా వీళ్ళ యొక్క పేర్లు ఉంటాయి. సో మీకు క్వశ్చనింగ్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఒక పేరు ఒక దగ్గర, ఇంకొక పేరు ఒక దగ్గర, లేదా ఇద్దరి పేర్లు అట్లా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మీరు క్వశ్చన్ ఎట్లా అడిగారు అనేది గుర్తుపెట్టుకోండి. లేదా తెలిపిన వారు ఎవరు అన్నప్పుడు మనకి స్పష్టంగా ఈ వీళ్ళ పేర్లు గుర్తుంటాయి. ఓకే, సో మరి ఇక్కడ ఆర్థిక వృద్ధి, ఓకే సో గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్డ్ కంట్రీస్. వృద్ధి అనేది, ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. నెక్స్ట్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి అనేది డెవలపింగ్ ఎకానమీస్, డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. సో మనకి ఇక్కడ శ్రీమతి ఉర్సులా హిక్స్ వృద్ధి అనే పదం అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎవరు, శ్రీమతి ఉర్సులా హిక్స్. ఓకే, she said that development is growth is related to developed countries. ఓకే, అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కుజ్నెట్స్, పాల్ ఆల్బర్ట్ మేయర్స్ అండ్ బాల్డ్విన్ వీళ్ళందరూ ఆర్థిక వ్యవస్థలు ఏమంటున్నారంటే ఒక దేశ జాతీయ ఆదాయంలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధికి సూచికగా పరిగణించారు. ఓకే, సో అకార్డింగ్ టు హూమ్, Kuznets, Paul Albert, Mayers and Baldwin, according to these economists. Okay, so what is that one? The increase in national income which indicates the development of the economy. ఓకే, మనకి కుజ్నెట్ అనగానే మనకి కుజ్నెట్ గురించి కూడా మనం ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్టెడ్ యూ షేప్ హైపోథెసిస్ అంటే ఇది కుజ్నెట్ పరికల్పన కూడా మనకు ఒకటి ఉంది. ఓకే, సో కుజ్నెట్ ఇన్వర్టెడ్ యూ షేప్ పరికల్పన గురించి అంటే ఓకే ఎవరు, కుజ్నెట్ హైపోథెసిస్. వాట్ ఈస్ దట్ వన్? ఇన్వర్టెడ్ యూ షేప్ అంటే ఏంటి? యూ షేప్ అంటే మనకి తెలుసు, తిరగవేసిన యు ఆకారపు పరికల్పన. ఓకే, సో కుజ్నెట్ ఇన్వర్టెడ్ హైపోథెసిస్ అనేది ఒకటి. ఇన్వర్టెడ్ హైపోథెసిస్ చెప్పింది ఎవరు? కుజ్నెట్. మరి ఇన్వర్టెడ్ హైపోథెసిస్ ఏం తెలియజేస్తుంది అంటే
తిరిగి వేసిన బోర్లించిన యువకరం అంటాం. సో మన కుజ్నెట్ హైపోథిసిస్ ఏం చెప్తుంది అంటే ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటాయో ఓకే స్టార్టింగ్ స్టేజ్ లో ఏముంటుంది, ఎకానమీలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. అంటే ఏంటిది, ఆర్థిక అసమానతలు చాలా ఉంటాయి. ఓకే, ఆర్థిక అసమానతలు స్టార్టింగ్ లో ఎక్కువగా ఉండి ఎప్పుడైతే దేశం అభివృద్ధి చెందుతుందో ఆ క్రమంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఏంటిది ఇక్కడ, లేదా చెందింది అంటే ఏంటిది, సి ఓకే అభివృద్ధి చెందింది లేదా చెందుతుంది, తర్వాత చెందింది అంటే ఏంటిది, సో చెందింది అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, చెందుతుంది అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, చెందింది అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకే, సో when investment more in the economy, see ఇక్కడ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మెయిన్ గా మనం మాక్సిమం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన సంచయనం అనేది మనం మాక్సిమం థియరీస్ లో యూజ్ చేస్తాం. మూలధన సంచయనం, వాట్ ఈస్ ది క్యాపిటల్ ఫార్మేషన్? మూలధన సంచయనం అంటే ఏంటి, అసలు ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఆర్థిక కార్యకలాపం కొనసాగాలి అంటే ఫస్ట్ ఏముండాలి, ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి, పెట్టుబడి జరగాలి. సో ఇక్కడ మనకి ఈ పెట్టుబడి గురించి కూడా మీకు మ్యాక్రో ఎకనామిక్స్ లో మీరు బేసిక్ నుంచి దాంట్లో కాన్సెప్ట్స్ కూడా చదువుకుంటాం. అండ్ ఆల్సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇంజెక్షన్స్ టు ది ఎకానమీ, లీకేజెస్ టు ది ఎకానమీ అనేది కూడా ఒకటి మీరు మ్యాక్రో ఎకనామిక్స్ లో చదువుకుంటారు. ఇంజెక్షన్ అంటే ఏంటిది, విచ్ ఈస్ బూస్టింగ్ ది ఎకానమీ. ఓకే, సో హియర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ది బూస్టింగ్ టు ది ఎకానమీ. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ద్వారా లింకేజెస్ ఎఫెక్ట్ మనం దాని గురించి కూడా చదువుకుంటాం. ఎనీవే ఒక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి అనేది జరిగినట్లయితే, పెట్టుబడి జరిగినట్లయితే అంటే పెట్టుబడి పెట్టినప్పుడు లేదా వస్తువులకు డిమాండ్ పెరిగింది అనుకుందాం. ఓకే, వస్తువులకు డిమాండ్ పెరగడం వల్ల ఓకే హియర్ 2 types ఆఫ్ డిమాండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. వన్ ఈస్ డైరెక్ట్ డిమాండ్, అనదర్ వన్ ఈస్ ఇండైరెక్ట్ డిమాండ్. అంటే ప్రత్యక్షంగా వస్తువులకు ఉండే డిమాండ్ ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి, పరోక్షంగా వస్తువులకు ఎటువంటి డిమాండ్ ఉంటుంది. సో హియర్ డైరెక్ట్ డిమాండ్ మీన్స్ వాట్ హియర్, సో విచ్ వి ఆర్ డైరెక్ట్లీ ఆర్ కన్స్యూమర్ గూడ్స్, వీ కెన్ సే డైరెక్ట్ డిమాండ్, వస్తువులని మనం డైరెక్ట్ గా. అగైన్ మళ్ళీ డిమాండ్ అంటే మీకు డెఫినేషన్ ఉంది. ఓకే, డిమాండ్ అంటే ఏంటి, అక్కడ 3 words యూజ్ చేస్తాం. ఓకేనా, సో విల్లింగ్ టు బై అంటే మనకి కొనాలనే కోరిక, ఫస్ట్ ఆ వస్తువుని కొనాలనే కోరిక ఉండాలి, కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉండాలి, కొనుగోలు శక్తితో పాటు దాన్ని కొనాలి, అప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడినట్టు. అట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగడం వలన ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఇన్వెస్ట్మెంట్ జరిగింది అంటే వస్తువులకు 2 రకాల డిమాండ్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ డిమాండ్, ఏదైతే మనం డైరెక్ట్ గా డిమాండ్ చేస్తామో. సో ఎప్పుడైతే వస్తువులకు డిమాండ్ పెరుగుతుందో ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి డిమాండ్ పెరుగుతుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? అగైన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకే, సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం మనము భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇవన్నీ 4 చెప్పుకుంటాం. సో మోడర్న్ ఎకానమిస్ట్ ప్రకారం ఇంకొక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటిదంటే టెక్నాలజీ. వాటి యొక్క రెమ్యునరేషన్ కూడా మీకు తెలుసు. ఓకే, భూమికి వాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం అని చెప్పేసి చదువుకుంటాం. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఓకే, వెన్ ఇండైరెక్ట్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇన్ దట్ వన్ ఈజ్ వాట్, లేబర్. ఓకే, లేబర్ అంటే ఎవరు, శ్రామికుడు. ఓకే, శ్రామికులకి కూడా డిమాండ్ పెరుగుతుంది. శ్రామికుల డిమాండ్ పెరగడం అంటే డైరెక్ట్ డిమాండ్, వస్తువులకి డైరెక్ట్ డిమాండ్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కు ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో లేబర్ కూడా వన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే అతనికి ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అతనికి ఏమైంది, వర్క్ దొరికింది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది. వెన్ హీ గెట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఆటోమేటికలీ హీ విల్ గెట్ ఇన్కమ్. Yes, when we get the income, so this income again can be categorized into y is equal to c plus I. That is famous equation of Keynes యొక్క మన సమీకరణం ఉంది, y is equal to c plus I. y అంటే ఏంటి, ఇన్కమ్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ టాపిక్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ మ్యాక్రోలకి ఎందుకు వెళ్ళాను అంటే, so if you know the basics of micro and macro, you can here application part అనేది మనం చూస్తాం.
ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో ఈ బేసిక్ మైక్రో మ్యాక్రో అప్లికేషన్ ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా ఉంటుంది. మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డిమాండ్ వన్ పర్సన్స్ ఇన్కమ్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ కి కూడా ఓకే ఎంప్లాయబుల్ అయినట్టే. సో ఎప్పుడైతే శ్రామికునికి ఓకే వేతనం వస్తుందో, ఇన్కమ్ వస్తుందో, సో ఇన్కమ్ ని మళ్ళీ ఏం చేస్తాము, కీన్స్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్ ఆర్ y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ అంటున్నాం. y అంటే ఏంటి ఇన్కమ్, సి అంటే ఏంటి కన్జంప్షన్, ఎస్ అంటే ఏంటి సేవింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000 ఇన్కమ్ వస్తుంది అనుకుందాం. 10,000 ఇన్కమ్ లో మొత్తము ఖర్చు చేస్తామా, 10,000 కి 10,000 ఖర్చు చేస్తామా, చెయ్యం. ఓకే, ఒక 500 1000 రూపాయలు సేవ్ చేసుకుంటాం. అంటే ఏంటిది, సిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8,000 ఖర్చు అనుకుందాం, 2,000 పొదుపు. సో వీరి రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది, వై ఇన్కమ్ ని మనం 2 విధాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి కన్జంప్షన్ అంటే వినియోగం, ఎక్స్పెండిచర్ చేసిన ఇన్కమ్, ఇంకొకటి పొదుపు చేసింది. అదే విధంగా ఇక్కడ ఎకానమీలో ఆర్గనైజేషన్స్ కానీ పీపుల్ కానీ ఓకే సేవింగ్ చేస్తూ ఉంటారు. మరి ఈ సేవింగ్ ని ఏం చేస్తారు, y ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ. That is what the savings will be converted in the form of investment. That is what C plus I. Okay, మనకి y is equal to C plus I అన్నా, y is equal to C plus S అన్నా ఒకటి. అందుకే మనకి ఓకే ఈక్వేషన్ ని మనం డెరివేషన్ చేసుకుంటూ పోతుంటే కీన్స్ ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ లో S is equal to I అని కూడా వస్తుంది. ఓకే, y is here savings is equal to difference between y minus C. అంటే ఆదాయానికి కన్జంప్షన్ కి మధ్య తేడా. ఓకే, y minus C చేస్తే మనకి S వస్తుంది, S is equal to I అవుతుంది. సో అదంతా మీకు మైక్రో ఎకనామిక్స్ లో వస్తుంది. ఎనీవే, సో ఇక్కడ ఏమైంది, ఇన్కమ్ పెరగడం వలన పీపుల్ ఏం చేస్తారు, ఇప్పుడు దే విల్ ఇంప్రూవ్ దేర్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, దే ఆర్ డిమాండింగ్ ది గూడ్స్. When they are demanding the goods, what happened here? So demand for the goods, when demand for the goods increases, వస్తువులకు డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఇక్కడ చూడండి. సో మనకి అగైన్ అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్, అకార్డింగ్ టు దిస్ లా ఆఫ్ సప్లై. సో అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్ చూసినప్పుడు మనకి ఏంటి, వస్తువు యొక్క ధర తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువ చేస్తాడు కన్జ్యూమర్, వినియోగదారుడు. వస్తువు యొక్క ధర తక్కువగా ఉంటే ఓకే డిమాండ్, ధర తక్కువగా ఉంటే ఎక్కువ డిమాండ్. ఎస్ am I right? ధర తక్కువగా ఉంటే ఎక్కువ డిమాండ్, ధర ఎక్కువగా ఉంటే తక్కువ డిమాండ్ చేస్తారు. సో దట్ ఈస్ అకార్డింగ్ టు వాట్ కన్జ్యూమర్ బిహేవియర్, దట్ ఈస్ లా ఆఫ్ డిమాండ్. ఓకే, కానీ వెన్ ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజెస్, మన యొక్క ఇన్కమ్ లెవెల్ వ్యక్తుల యొక్క ఆదాయం పెరుగుతున్నప్పుడు, సో ఆల్రెడీ ఓకే మనకి మ్యాక్రోలో వస్తుంది మళ్ళీ కీన్షన్ సైకలాజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్. వాట్ ఇట్ సేస్, when income increases, income gradual గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే ఓకే సో కన్జంప్షన్ ఇన్కమ్ పెరిగినంతలో కన్జంప్షన్ పెరగదు, సేవింగ్స్ పెరుగుతాయి. సో ఈ విధంగా ఇన్కమ్ పెరిగినప్పుడు, వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు, ఎప్పుడైతే వస్తువులకు డిమాండ్ పెరుగుతుందో ప్రొడ్యూసర్స్ విల్ బి ఓకే సో దే విల్ బి మోటివేటెడ్. వై? బికాస్ మనకి ఇప్పుడు గూడ్స్ అనేది స్కార్సిటీ ఉండి లేకపోతే బాగా ఎక్కువగా డిమాండ్ ఉందనుకోండి, ఈ ప్రొడ్యూసర్స్ ఆ సెల్లర్స్ ఏం చేస్తారు, వస్తువు యొక్క ధరని పెంచుతారు. am I right? మనం ఒక వస్తువుని బాగా డిమాండ్ చేస్తున్నాం అనుకోండి, ఓకే ఆ స్కార్సిటీ ఉంది లేదా లెస్ ప్రొడక్షన్ ఉందనుకోండి, వస్తువు యొక్క ధర పెరిగే అవకాశం ఉందా లేదా? ఎస్, రెస్పాన్స్. ఎస్ మేడం. am I audible? ఓకే, సో వస్తువు యొక్క ధర పెరిగిన ఓకే డిమాండ్ బాగా ఉన్నప్పుడు ధర పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, ధరను పెంచుతారు. డిమాండ్ ఉంది కాబట్టి ధర పెరగడం వాళ్ళు బెనిఫిట్ అవుతారు, వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. కాబట్టి వెన్ దే ఆర్ గెటింగ్ మోర్ ప్రాఫిట్స్, వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కువగా లాభాలు వస్తాయో, ఈ లాభాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ లాభాలని తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, సో దే విల్ రీఇన్వెస్ట్మెంట్ దట్ ప్రాఫిట్స్ ఇన్ ది ఎకానమీ. దట్ ఈస్ వాట్ రీఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ ఫార్ములేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లీ ఒక 5,000 తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు లాభాలు వచ్చాయి అనుకోండి, నేను ఏం చేస్తాను, వచ్చిన ప్రాఫిట్స్ తోటి ఎక్స్పాండ్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఓకే ఆ ప్రాఫిట్స్ తోటి నేను కామ్ గా ఉండట్లేను, ఏం చేస్తున్నాను, నెక్స్ట్ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అంటే కెపాసిటీని పెంచుకొని రీఇన్వెస్ట్మెంట్ చేయడం. రీఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తాము, మేబీ టెక్నాలజీ, మేబీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ ఇండస్ట్రీ. సో హియర్ వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? వెన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్, మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది మనకి.
ఓకే, మల్టిప్లయర్ కాన్సెప్ట్ పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్ జరిగితే. యాక్సిలరేషన్ ప్రిన్సిపల్, మల్టిప్లయర్ ప్రిన్సిపల్ అవి మీకు మ్యాక్రోలో వస్తాయి. సో హియర్ వాట్ ఈస్ ది మల్టిప్లయర్ ఎఫెక్ట్? ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? వెన్ ఇన్ ది ఎకానమీ, సో అంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ఎక్కువగా ఉండి వెల్త్ పెరగడం అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధిస్తుంది. ఓకే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం ఎట్లా చెందుతుంది అంటే, మనకి ఇక్కడ సైమన్ కుజ్నెట్ చెప్పిన ఇన్వర్టెడ్ యూ షేప్ ఏదైతే ఏముందో, స్టార్టింగ్ లో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, రాను రాను ఓకే అందరి యొక్క ఇన్కమ్ పెరగడం అంటే డెవలప్మెంట్ స్టేజ్ లోకి అంటే అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుంది, క్రమంగా ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి అని చెప్పేసి కుజ్నెట్ ఇన్వర్టెడ్ ఇన్కమ్ ఓకే ఇన్వర్టెడ్ హైపోథెసిస్ తెలియజేస్తుంది. ఎనీవే, సో యాక్చువల్గా ఇక్కడ డీవియేట్ అయ్యాము, కానీ సో ఇది అనేది మీకు బేసిక్ అన్నమాట. ఓకే, సో ఈ బేసిక్స్ ఉంటే మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనం యూజ్ చేసే టర్మినాలజీ ఏది ఎట్లా అనేది తెలుస్తుంది. ఓకే, ఎనీవే, సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఒక జాతీయ ఆదాయంలో పెరుగుదల ఆర్థికాభివృద్ధిగా పరిగణించారు. నెక్స్ట్ ఆర్థర్ లూయిస్ వైనర్ అండ్ మరియు హార్వే లైవెన్స్టీన్ మొదలైన ఆర్థికవేత్తలు వాస్తవ తలసరి ఆదాయంలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధికి తగిన సూచికగా పేర్కొన్నారు. ఓకే, సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ పర్ క్యాపిటా అండ్ ఇన్కమ్, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్, ఆర్ మనకి చూసినట్లయితే జిఎన్పి ఆర్ జిఎన్ఐ లో సో రియల్ జిఎన్పి అంటాం, నిజ జాతీయ ఆదాయం అంటాం, జాతీయ ఆదాయం అంటాము, నిజ జాతీయ ఆదాయం అంటాం. ఓకే, నిజ జాతీయ ఆదాయం ఎట్లా తెలుస్తుంది అంటే, సో నిజ జాతీయ ఆదాయం మనం ఎప్పుడైతే బేస్ ఇయర్ వాల్యూస్ లో ఆ ప్రైసెస్ ని ఓకే కన్వర్ట్ చేసి ఆ వాల్యూ తెలుసుకుంటాము, అప్పుడు మనం నిజంగా నిజ జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మ్యాక్రో ఎకనామిక్స్ లో అండర్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనాలిసిస్ యూ విల్ గెట్ దట్ ఐడియా ఆల్సో. ఎనీవే, ఆర్థర్ లూయిస్, వైనర్, హార్వే లైవెన్స్టీన్ వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధికి తగిన సూచిక పేర్కొన్నారు. సో ఇదంతా ఒక పీపీటీ ఉంది. సో ఇదంతా ఒక పీపీటీ ఉన్నప్పుడు సో దీంట్లో క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉందనేది మీరు థింక్ చేయాలి. ఓకే, సో ఆర్థిక వృద్ధి అనేది సో ది వర్డ్ ఓకే ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీస్? డెవలప్డ్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థికాభివృద్ధి. సో ఆర్థికాభివృద్ధి అనేది సో ఎవరెవరు ఏం చెప్పారు, ఎవరు వాటి మధ్య స్పష్టమైన తేడాను తెలిపారు అనేది మీరు ఈ పీపీటీలో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ ఓకే, సో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వృద్ధి ఎంతో ఆవశ్యకమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏంటిది? డెవలపింగ్ ఎకానమీస్. డెవలపింగ్ ఎకానమీస్ కి ఓకే సో ఆర్థికాభివృద్ధి ఎంతో ముఖ్యమైనది. ఆర్థిక వృద్ధి సో ఇక్కడ మీరు మనకి ఓకే బైలింగ్వల్ లో అర్థం చేసుకోండి. ఆర్థిక వృద్ధి అంటే గ్రోత్, డెవలప్డ్ కంట్రీస్ కి సంబంధించింది. ఆర్థికాభివృద్ధి అనేది డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించింది. ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన జాతీయోత్పత్తిలో నిరంతర పెరుగుదలను సూచిస్తుంది. సో దీర్ఘకాలంలో అంటే ఏంటిది? ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలు అంటేనే ఏ దేశాలు? ఆల్రెడీ ఎంతైతే డెవలప్మెంట్ అచీవ్ చేయాలో అంతవరకు సాధించినవి, వాటి యొక్క అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది గ్రోత్ అనేది రీచ్ అయింది అంటే ఏంటి? దీర్ఘకాలంగా అది సస్టైన్ అవుతూ వచ్చింది. సో అది ఆర్థిక వృద్ధి. ఆర్థికాభివృద్ధి ఏంటి? ఇది ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, సామాజిక మరియు సంస్థాగత మొదలైన అనేక మార్పులు కలిగి ఉంటుంది. సో మనం ఆర్థిక వృద్ధి అయితే సింపుల్ గా ఏం చెప్పేసాము? నిజమైన జాతీయోత్పత్తిలో నిరంతర పెరుగుదలను సూచిస్తుంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ కూడా నేను ఏం చెప్పాను? ఇన్కమ్ బేస్ చేసుకొని కేటగరైజేషన్ ఉంది. ఓకే, మనం ఒకసారి చూసుకున్నట్లయితే హిస్టారికల్ గా చూసుకున్నట్లయితే సో మనకి ప్రీ వరల్డ్ వార్ 2, పోస్ట్ వరల్డ్ వార్ 2 అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు పరిస్థితులు, తర్వాత పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అన్ని దేశాలు కూడా స్వతంత్ర దేశాలు కాలేదు. కొన్ని దేశాలు స్వతంత్రం ఉన్నాయి, పొలిటికల్ ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఎకనామికల్ గా ఓకే పొలిటికల్ ఫ్రీడమ్ ఏదైతే ఉన్న దేశాలు ఉన్నాయో సో వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అప్పటికి కూడా కొన్ని దేశాలు కొలానియల్ కంట్రీస్ గానే ఉన్నాయి.
కొలానియల్ కంట్రీస్ లోకి ఏంటి పొలిటికల్ ఫ్రీడమ్ లేకపోవడం వలన, ఓకే, ఎకనామిక్ స్ట్రెంథనింగ్ లేకపోవడం వలన అవి కొంచెం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలాగా అలాగే ఉండిపోయినాయి. ఆఫ్టర్ వెన్ దే గాట్ ఇండిపెండెన్స్, వాళ్ళ యొక్క దేశాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ ఎకానమీ చూసినట్లయితే మనకు తెలుసు, ఓకే, ఆఫ్టర్ ఓకే, వి నో, ఓకే, హౌ, ఓకే, సో అండర్ ది బ్రిటిష్ రూల్, ఓకే, కొలానియలిజం అనేది ఎట్లా ఎఫెక్ట్ చూపించింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన. ఓకే, ఆ తర్వాత మనం ఎప్పుడైతే స్వతంత్రం సాధించుకున్నామో దశల వారీగా ప్లానింగ్స్ అయితేనేమి, ఓకే, ఒక్కొక్కటి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా, ఆ తర్వాత 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ టిల్ మన యొక్క ఆర్థిక వ్యవస్థను మనం చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా రూపాంతరం చెందుతూ వస్తుంది, డెవలపింగ్ ఎట్లా డెవలప్ అవుతూ వస్తుంది అనేది మనం ఇండియాని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఓకేనా? అంటే ఏంటిది, ఒక్క కంట్రీ డెవలప్మెంట్ అనేది, ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ అనేది ఏంటి, ఆల్రెడీ అభివృద్ధి చెందాయి అంటే అన్నిట్లలో. సో మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటిదంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. అగైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఏముంటుంది, ఓకే, సో అత్యధిక తలసరి ఆదాయం ఉండడం లేదా అధిక ఆదాయం ఉండడం, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండడం, మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉండడం, పేదరికం తక్కువగా ఉండడం, నిరక్షరాస్యత తక్కువగా ఉండడం, ప్రాంతీయ అసమానతలు లేకపోవడం. ఓకే, సో ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటిది మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండడం, చాలా ఉన్నాయి. మనకి చాలా క్రైటీరియా ఉంది మనం ఒక ఎకానమీని అనాలిసిస్ చేయడానికి. ఓకే, సో ఇవన్నీ వీటిలో అంతా డెవలప్మెంట్ వచ్చేసింది కాబట్టి, so that country comes under developed country, which we are using here. The word is economic growth. Okay, second one is what? Economic development. So economic development, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఏమైంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఓకే, అత్యధిక జనాభా ఉంది, ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు, సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేకపోవడం, మూలధన కల్పన లేకపోవడం. ఓకే, సో ఇవన్నీ మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ చూపించి, ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆర్థికాభివృద్ధి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇన్కమ్ లో పెరుగుదలతో పాటు నేషనల్ ఇన్కమ్ జిఎన్పి అని చెప్తున్నాం కదా, వీటి యొక్క పెరుగుదలతో పాటు ఏముండాలి, సాంకేతికంగా అభివృద్ధి సాధించాలంటే మార్పులు ఉంటాయి. డెవలపింగ్ ఎకానమీస్ లో చేంజెస్ అనేవి ఉన్నాయి, వీటన్నిటిలో చేంజెస్ రావాలి. సాంకేతికంగా మార్పులు రావడం అంటే ఏంటి, సాంకేతికంగా అభివృద్ధి చెందాలి, సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలి, సాంస్కృతిక సామాజిక అనే వర్డ్స్ ఏంటి, స్టిల్ వీ హ్యావ్ సమ్ ట్రెడిషనల్, వీఆర్ గివింగ్ ది మోర్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషనల్ వాల్యూస్. సాంప్రదాయకంగా ఇంకా మనం ఏంటి కొన్ని విలువలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రూరల్ ఏరియాస్ లో కానీ కొంతమంది నిరక్షరాస్యులు కానీ ఏం చేస్తారు, ఓకే, బర్త్డేలకు కానీ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, మరణాలకి, పెళ్లిళ్ళకి, ఉన్నా లేకపోయినా ఆడంబరాలకి ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఓకేనా, అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా చూస్తుంటాం కొంతమంది ఎల్లమ్మ పండుగని, అంటే చేయడం తప్పని నేను అంటలేను, సో లక్షలు అయితే మేము ట్రైబల్ వెల్ఫేర్, నేను సోషల్ వెల్ఫేర్ లో నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎల్లమ్మ పండుగలకని వెళ్తుంటారు. ఓకే, వెళ్ళినప్పుడు ఏంటిది, పండగ ఉందంటే ఏంటిది, ఒక సంవత్సరానికి వాళ్ళ అక్కడ బంధువులందరినీ పిలుచుకొని, ఓకే, ఒక 50,000 అందరికి బట్టలు పెట్టడము లేదా పెద్ద ఫంక్షన్ లాగా చేయడము, లేకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. అంటే 50,000-60,000 లేదా 80,000 లేదా 1 lakh వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అంత అమౌంట్ అనేది వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అదేమైనా ప్రొడక్టివ్ యాక్టివిటీ అంటే ప్రొడక్టివ్ యాక్టివిటీ కాదు. అప్పు తెచ్చినందుకు గాను ఇంకా 2-3 సంవత్సరాలకి వడ్డీ కూడా పెరిగి, ఓకే, వాళ్ళ మీద బర్డెన్ అవుతుంది. సో ఇట్ మీన్స్ వాట్ హియర్, అంటే ఇట్లాంటి ఉన్నప్పుడు యాక్చువల్లీ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసే వాటి మీద పెట్టుబడి పెడితే బాగుంటది. బట్ వాట్ హ్యాపెన్ డ్యూ టు ఫినాన్షియల్ ఇల్లిటరసీ అంటే ఏంటి, ఓకే, ఒక కొంత అమౌంట్ ఉంటే లేదా మన దగ్గర మనీ ఉంటే దాన్ని పొదుపు లేదా పెట్టుబడి మార్గంగా ఎట్లా మనం డైవర్ట్ చేసి ఇన్కమ్ జనరేట్ ఎట్లా చేయాలి అనే ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా మందికి అవగాహన ఉండకపోవడం, ఇంకా మనం సో అంటే ఇటువంటి వాల్యూస్ ఇంకా వెనుకబడిపోవడం, ఇట్లాంటి చేంజెస్ అనేది ఏం కావాలి, ఇంకా చేంజెస్ అనేది రావాల్సి ఉంది సాంకేతికంగా. అందుకే ఇక్కడ సామాజిక సాంస్కృతిక అనే వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా రావాలి. ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ తీసుకుంటే
So we can categorize the structure of the Indian economy. So agriculture sector, industrial sector, and okay, సర్వీస్ సెక్టర్, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అని చెప్పేసి మనం 3 విధాలుగా కేటగరైజేషన్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్ ఆర్ వాట్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్. మాక్సిమం చాలా దేశాలు కూడా, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఏమైనాయి, ఇంకా అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ కావడం ఉంది. ఓకేనా. సో ఇంకొక ప్రాబ్లం ఏం చేస్తున్నాం మనం, అగ్రికల్చర్ సెక్టార్ లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ప్రచన్న నిరుద్యోగిత ప్రాబ్లం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అంటే వీటిలో కూడా మనం ఏంటి, ఇంకా ట్రెడిషనల్ వేస్ ఆఫ్ కల్టివేషన్ కాకుండా న్యూ టెక్నాలజీ, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా న్యూ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఇప్పుడు న్యూ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, బట్ స్టిల్ వీఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ఓకే, సో ఇంప్రూవ్మెంట్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, సో దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఎనీవే మనకి సెక్టోరల్ చేంజెస్ కూడా రావాలి. అంటే ఏంటిది, డెవలపింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి అనేది కేవలం జాతీయోత్పత్తుల పెరుగుదల కాదు, వీటిల్లో కూడా పెరుగుదల అనేది ఉంటుంది. అది మనకి ఆర్థిక వృద్ధికి, ఎకనామిక్ గ్రోత్ కి, ఎకనామిక్ డెవలప్మెంట్ కి మధ్య ఉన్న తేడా. అంటే మనకు ఒక ఆ కాన్సెప్ట్ ద్వారా ఇది అంటే ఏంటిది, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, మీకు ఒక అవగాహన అనేది రావాలి. ఓకేనా. సో ఐఎమ్ ఆడిబుల్ టు యూ? ఎస్, నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నా నాదేమైనా డిస్టర్బెన్స్ అయిందా. ఓకే, సో ఇది మనకి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి. ఓకే, సో నెక్స్ట్ మనకి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్కువ కంటిన్యూషన్ అనేది ఓకే, సో స్టార్టింగ్ క్లాసే ఎక్కువ కంటిన్యూషన్. ఓకే, సో ఇట్ మే బి ఓకే కంఫర్టబుల్ ఉండకపోవచ్చు మీకు, ఎందుకంటే సో 7 to 7:50 1 hour. ఓకే, గ్రాడ్యువల్లీ ఐ విల్ ఇంక్రీజ్ ది టైం. ఓకేనా. సో దిస్ ఈస్ ఫస్ట్ డే. ఇది ఫస్ట్ డే కాబట్టి సో దీంతో ఇవాళ ఇంట్రడక్షన్ ఆఫ్ ది టాపిక్ చేశాను, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అయింది. నెక్స్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది టాపిక్, ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనం చూసాం. ఓకేనా. సో దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్. సో టుమారో ఆన్వర్డ్స్ గ్రాడ్యువల్లీ ఐ విల్ ఇంక్రీజ్ ది టైమింగ్ ఆల్సో. ఓకేనా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అర్థమైందా, యూ కెన్ గివ్ ది ఫీడ్బ్యాక్ ఆల్సో. ఇఫ్ యూ ఓకే మేడం ఇట్లా చాలా ఫాస్ట్ అవుతుంది లేదా చాలా స్లో అయింది అట్లా ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ ఓకే, సో ప్రిపేర్ అకార్డింగ్ టు యువర్ లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్. ఓకే, మీకు అనుగుణంగా మాక్సిమం మీకు అర్థమయ్యేటట్టు, కొంచెం మరీ టూ ఫాస్ట్ కాకుండా మీకు మీ వేలో వెళ్ళడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 2-3 క్లాసెస్ అయితే మీకు అర్థమవుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ మీరు అర్థం చేసుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా డ్రాబ్యాక్ అవుతుందా అనేది సో అర్థమవుతుంది. ఒక 2-3 డేస్ తర్వాత మీ యొక్క రెస్పాన్స్ బట్టి ఓకే విల్ ఫాలో. ఎనీవే, సో యూ హ్యావ్ టు మోస్ట్ ఆఫ్ యూ ఇట్ ఈస్ బెటర్. మేబీ మాక్సిమం మేము మాక్సిమం ఇంగ్లీష్ మీడియమే ఉంటారు. కొంతమంది తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ లో యూజ్ చేసినప్పుడు లేదా ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు కొంచెం అర్థం కాకపోవడమా లేదా దాన్ని అందుకోలేకపోవడం అనేది ఉంటుంది. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ బెటర్ టు ప్రిపేర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. మీకు ఇంగ్లీష్ లో ప్రిపేర్ కావాలి, ఎందుకంటే మనకి ఎకనామిక్స్ లో అక్కడ ఓకే తెలుగులో పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ లో పేపర్ ఉంటుంది. కానీ ఇఫ్ ఓకే ఇక్కడ మన తెలుగులో ట్రాన్స్లేషన్ లో ఎక్కువసారి ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ లో కొంచెం మనం అంత తొందరగా అది కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ తీసుకునే ఆన్సర్ దేన్ని తీసుకుంటారంటే ఇంగ్లీష్ క్వశ్చన్ కి ఏదైతే ఉందో, అంటే ఇంగ్లీష్ క్వశ్చనింగ్ అనేది కరెక్ట్. మనకి తెలుగులో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాటి మధ్య టర్మినాలజీతో కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే, లేదా కొన్ని వర్డ్స్ డైరెక్ట్ ఇంగ్లీష్ లో కూడా యూజ్ చేస్తారు కాబట్టి బెటర్ టు నో ది మీనింగ్. తెలుగు వాళ్ళైతే ఇంగ్లీష్ లో నేర్చుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ లో చూస్తూ ఉంటారు కాబట్టి తెలుగులో కూడా చెప్తాం కాబట్టి నో ప్రాబ్లం. సో కొన్ని టర్మినాలజీ కూడా ఇంగ్లీష్ లోనే మనం ఎకనామిక్స్ లో ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవుతేనే బెస్ట్. ఓకేనా.